పాలిటిక్స్ లో ఇప్పుడు నామినేషన్ల ఫైట్ కాకరేపుతుంది. ఒకరు నామినేషన్ పత్రాలు నింపడం రాదంటే మరొకరు ఏకంగా ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్ ఎక్కడా అంటూ డైరెక్ట్ అటాక్ కు దిగారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ బ్రాండ్ లా విరుచుకుపడ్డారు. దమ్ముంటే నామినేషన్లు నింపడంలో పోటీ పడదామా రా అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఆది శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఎంపీ అరవింద్ ఏమన్నారు, దానికి ఆది శ్రీనివాస్ ఇచ్చిన దిమ్మ తిరిగే కౌంటర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తోటాలు పెలుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాలలో హీట్ పెంచాయి. కాంగ్రెస్ నేతలకు కనీసం నామినేషన్ పత్రాలు నింపడం కూడా రాదంటూ ఎంపీ అరవింద్ సెటైర్లు వేశారు. దీంతో ఈ కామెంట్స్ కాంగ్రెస్ శిబిరంలో అగ్గిరాజేశాయి. ఈ ముఖ్యమంత్రికి నేను ఓపెన్ ఛాలెంజ్, రూమ్ల రెండో ఓడు లేకుండా నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపురాబోయ్. నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపు, ఇంకోటి లేకుండా. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడుతున్నాడు. చదువు సంధ్య లేదు, స్కూల్ కోరా అంటే సంకనాకుండా తిరిగి ఇవాళ వచ్చి ఈయనకు విద్యాశాఖ పెట్టుకుని సిగ్గుశరం లేదా? అప్పజెప్పవరకన్నా శ్రీధర్ బాబు లాంటి వాడికి చదువుకున్నాను అప్పజెప్పు. ఈయన పరిపాలన, ఈయన స్టేట్మెంట్లు తెలంగాణని మొత్తం అంధకారంలోకి నెట్టే విధంగా ఉన్నాయి, చాలా డేంజరస్గా ఉన్నాయి. అరవింద్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అరవింద్ కు అదే రేంజ్ లో మాస్ కౌంటర్ ఇచ్చారు. నామినేషన్ పత్రాలు ఇవ్వడంలో ముఖ్యమంత్రి అయినా ప్రధాని మంత్రి అయినా ముందుంటారని కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. నామినేషన్ పత్రాలు ఎలా నింపాలో దమ్ముంటే బహిరంగంగా పోటీ పడదామా రా అంటూ ఎంపీ అరవింద్ కు ఆది శ్రీనివాస్ సవాల్ విసరడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంతటితో ఆగని ఆది శ్రీనివాస్ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. నామినేషన్ పత్రాలు నింపడం గురించి మాట్లాడే ముందు దేశ ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయో ముందు వాటిని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని చదువును లాగి అరవింద్ కు గట్టి స్ట్రోక్ ఇచ్చారు ఆది శ్రీనివాస్. నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించుకొని ఒకవేళ పోటీ పెడదామా నామినేషన్ పేపర్ నింపడంలో మీ భారతదేశ ప్రధాని మోడీ గారికి మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మధ్యలో అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ విధంగా అవేలనమైన మాటలు మాట్లాడుతున్నారో అడుగుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఏం చదువుకున్నారని చెప్పంటే ఏం సమానం చెప్తారు? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి హోదాలో హిందీలో మాట్లాడుతూ జరిగినప్పుడు మీరే అన్నారు కదా అనేక సందర్భాల్లో, వారు ఆ హిందీలో మాట్లాడుతుంటే అర్థం కావడం లేదు, ఇంకో మాట కూడా కొన్ని సందర్భాల్లో మా చెవుల నుంచి రక్తం వస్తుందని చెప్పినట్టు మీరే అన్నటువంటి మాటలు. ఈరోజు నరేంద్ర మోడీ గారు డిగ్రీ చదువుకున్నానని చెప్పాడే కానీ ఆ సర్టిఫికేట్ చూపించబట్టి ఎందుకు చూపిస్తారని చెప్పాడు దానికి సమాధానం లేనటువంటి సందర్భంలో. చేతనైతే అభివృద్ధికి సహకరించు, చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయి, కానీ ఈ విధంగా మా ముఖ్యమంత్రిని ఆడిపోసుకునేటువంటి మాటలు ఏ మేరకు సబబు కాదని మాట సందర్భంగా చెబుతూ ఈరోజు చేతనైతే అభివృద్ధిలో భాగస్వామ్యం. ఓవైపు నామినేషన్ పత్రాల సెటైర్లు, మరోవైపు ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్ల డిమాండ్ వెరసి ఎంపీ అరవింద్ వర్సెస్ విప్ ఆది శ్రీనివాస్ ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో కాకరేపుతుంది. మరి ఆది శ్రీనివాస్ విసిరిన ఈ సవాల్ పై ఎంపీ అరవింద్ ఎలా రియాక్ట్ అవుతారు? ప్రధాని సర్టిఫికెట్ల కామెంట్స్ కు బీజేపీ ఇచ్చే కౌంటర్ ఏంటి అనేది వేచి చూడాలి.